జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో జాండీస్ వ్యాధి వ్యాప్తి ప్రజల్లో భయాందోళన రేపుతుంది. ఈ గ్రామంలో డాక్టర్ వర్ణ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి బాధితులను పరిరక్షించారు. ఈ శిబిరానికి గ్రామ ప్రజలంతా హాజరై చికిత్స పొందారు. ఈ గ్రామంలో నీటి వనరులు, మిషన్ భగీరథ ట్యాంక్, వాటర్ ప్లాంట్లను కూడా అధికారులు పరిశీలించారు. డిహెచ్ఎంఓ వెంకటరమణ బాధితులను కలుసుకుని ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. వేడి నీరు మరిగించి తాగడం, పరిశుభ్రత పాటించడమే వ్యాధులు రాకుండా కాపాడుతుంది. జాండీస్ బాధితులు తేలికపాటి ఆహారం తీసుకోవాలి అని ఆయన సూచించారు. మిషన్ భగీరథ ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ నీటి కాలుష్యత కారణంగానే జాండీస్ వ్యాప్తి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. గ్రామంలోని నీటి నమూనాలు సేకరించాము. రాబోయే మంగళవారం రిపోర్టులు వస్తాయి. వాటిని గ్రామస్తులకు తెలియజేస్తామని అన్నారు. నీరు మరగబెట్టి చల్లారి ఆహారం వేడి ఈ రెండు పాటించాలి. చెప్తాంటే నువ్వు నవ్వకు. ఆహారము వేడి తినాలి, నీళ్ళేమో కాగబెట్టి ఈ రెండు సరే అన్న నేను ఫోన్ చేసుకోవాలన్నా హాస్టల్ ఉంటే నీళ్ళు ఎక్కడ తాగుతాను నువ్వు? హాస్టల్ మీ హాస్టల్ ఎక్కడ? అక్కడ టోటల్లోకి ఎవరికైనా వచ్చిందా? నీకే వచ్చింది. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది నీకు జ్వరం రాబట్టి? ఇది ఎప్పుడు చేయించినావు టెస్ట్? ఇప్పుడు మళ్ళీ చేయించినావా? నీళ్ళ ఆహారం నీళ్ళతోటే వస్తాయి. నీళ్ళను వేడి చేసి చల్లార్చి నీళ్ళు తాగాలి. ఆహారం వేడి. నేను న్యూస్లో వచ్చిన జాండీస్ వస్తున్నాయని చెప్పేసి బేతిగల్ విలేజ్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు మేజర్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే వాటర్ సప్లై కూడా మేబీ వన్ ఆఫ్ ద రీజన్ జాండీస్ ఫామ్ కావడానికి అని చెప్పి విజిట్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా బేతిగల్ విలేజ్ విజిట్ చేసి సోర్సెస్ అనేటువంటిది అంటే మన మిషన్ భగీరథ వాటర్తో పాటు మిగతా ఏ సోర్సెస్ తాగుతుందో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని వాటికి శాంపుల్ తీసేసుకొని ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రాగానే ఏ విషయం అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. గ్రామం లోపల నిన్న ఈ యొక్క జాండీస్ అనేటువంటి టైటిల్తో తీసుకెళ్ళబడడం జరిగింది. సో వెంటనే నిన్న ఇన్ఫార్మ్ చేయగానే మా మెడికల్ ఆఫీసరు వాళ్ళ టీము మరియు డిప్యూటీ డిఓ ఆధ్వర్యం లోపల నిన్న ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మనకి ఈ యొక్క జాండీస్ అనేటువంటిది ఈ యొక్క కలుషితమైనటువంటి ఆహారము నీరు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ వానాకాలం ఇంకొక 2 months మనము అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఈ వాటర్ కలుషితం అయితే ఇట్లాంటి తర్వాత ఆహారం కూడా వేడి తినాలని చెప్పడము మరియు నీళ్లను వేడి చేసి కాచి పడబోసిన నీళ్ళు తాగడం వల్ల మనకి ఇట్లాంటి జబ్బులు రావు. ఒకవేళ వచ్చినా కానీ భయపడేయాల్సినటువంటి అవకాశం ఏమీ అవసరం లేదు. ఎందుకంటే దీన్ని మనం అది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. దానికి చేయాల్సింది ఏంటంటే సపోర్టు, ముఖ్యంగా నూనె పదార్థాలు అట్లాంటి మాంసము అట్లాంటివి ఎక్కువ తినకుండా ఈజీగా ఆహారము జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకుంటూ ఒక వారం 10 రోజులు ఆ డాక్టర్ గారి మందులు అవి ఇస్తే సపోర్టింగ్గా ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి, అది కూడా శుభ్రమైనటువంటి నీరు. తర్వాత పరిసరాలను కూడా పరిశుభ్రం ఉంచుకోవాలి. ఇప్పుడు అంతా డెంగీ మలేరియా వచ్చే జ్వరాలు వచ్చే టైం కాబట్టి ఎవరు కూడా వాళ్ళ యొక్క పరిసరాలను ఇప్పుడు ప్రతి ఒక్కరు కంట్రిబ్యూషన్ చేస్తేనే అట్లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథ వాళ్ళకి ఇంజనీర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది.
అదేవిధంగా మనకు ఈ యొక్క వాటర్ శాంపుల్ తీసుకోవడానికి కూడా వాళ్ళు నుంచి టీం వస్తున్నారు. సో ఈ విధంగా మన దగ్గర ఏ సోర్సెస్ నీరు తాగుతున్నారని చెప్పి ఇప్పుడే ఎంక్వైరీ చేయడం జరిగింది. సో 2-3 వాటర్ సోర్సెస్ ద్వారా ఈ ఊరికి నీటి సరఫరా జరుగుతుందని రూరల్ వాటర్ సప్లై ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో ఆ 3 శాంపుల్ 4 శాంపుల్ ఏముంటారు వాటిని మనం అనాలిసిస్కి పంపించి అందులో ఏమన్నా బ్యాక్టీరియా ఉందా ఏముంది అనేది కూడా డిటెక్ట్ చేయాలి. ఎవరు కూడా భయాందోళన ఏదైనా ఉంటే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఇక్కడ సబ్ సెంటర్లో ఉన్నటువంటి మన యొక్క వైద్య సిబ్బందిని సంప్రదించే సరిపోతుంది. మా వాళ్ళని కూడా ఇంటింటికి జ్వర సర్వే, తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఏమైనా జబ్బులు ఉన్నాయా అని చెప్పి ఆల్రెడీ టీం పోతున్నది. ప్రత్యేకంగా కూడా వీటి కూడా విచారించామని చెప్పి నేను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరుణ్ను ఆదేశించడం జరిగింది. సో వీళ్ళు టేక్ కేర్, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మా వైద్య సిబ్బంది ఎప్పుడు కూడా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుంది. మరియు వైద్యానికి ఏ విధమైనటువంటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.